వెల్కమ్ టు ప్రాపర్టీ అడ్వైజర్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనము మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా విపరీతమైన అలజడులు లేపుతుంది, ప్లస్ ఎన్నో రకాల డిస్కషన్లకు దారితీస్తుంది ఒక యాక్ట్ గురించి తెలుసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వలన ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ప్రజెంట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భూములతో లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ విపరీతమైన ప్రచారం చేస్తుంది. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఎవరికి లాభము ఎవరికి నష్టం తెలుసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే ఒక సామాన్య పౌరులు, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఒక పర్సన్ దగ్గర ఒక 2 ఎకరాల ల్యాండ్ కొనుక్కుని అనుకుందాం. ఈ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్తో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైన తర్వాత ఫ్యూచర్లో ఆ ల్యాండ్కి సంబంధించి ఎలాంటి లిటిగేషన్ వచ్చినా కానీ, ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎవరైనా కేసులు వేసినా కానీ, ఏదైనా ఏం జరిగినా కానీ దాని పూర్తి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిది ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. కాబట్టి వన్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే మన భూముల మీద ఎలాంటి ఇష్యూస్ లిటిగేషన్లు అయ్యే ఛాన్స్ 100% ఉన్నాయండి. కాకపోతే ఈ బడా బాబులకు సంబంధించిన బినామీలకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే ఆ ప్రజెంట్ ఉన్న బడా బాబుల బినాములు మొత్తం వాళ్ళ పేరున ఉన్నాయి కాబట్టి కంప్లీట్ వాళ్ళకే చెందుతాను. ఫ్యూచర్లో వాళ్ళని ఏం చేయడానికి ఎలాంటి అవకాశం కూడా లేదండి. వాళ్ళు అమ్ముకున్నా ఏం చేయలేరు, అసలు లీగల్గా వీళ్ళకి చెల్లడానికి చెల్లదండి. కాబట్టి ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలనే గట్టి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం లేదండి. ప్రజలకు మేలు తప్ప దీంట్లో ఎలాంటి నష్టం లేదండి. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీ భూములు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద మోసం జరుగుతుందండి. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి పెద్ద ల్యాండ్ బ్యాంకులు ఉన్న మాఫియా వాళ్ళు దీన్ని ముందరేసి నడిపిస్తున్నారండి. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం లేదండి. ప్రజలు దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన ల్యాండ్కి సంబంధించి ఎలాంటి లిటిగేషన్లు, కోర్టులు, ఇష్యూస్ ఇలాంటి రాకుండా 100% క్లియర్గా గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. దానికి ఏమైనా జరిగితే ఫ్యూచర్లో బాధ్యత గవర్నమెంటే తీసుకుంటుంది. కాబట్టి 100% ప్రజలకు మేలు చేసే యాక్ట్ అనమాట ఇది. కాకపోతే ఇది ప్రజల దగ్గర నుంచి భూమి లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని ప్రజల్ని భయపెట్టి, ఇది భయపెట్టడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దయచేసి ఇలాంటి అయోమయాలకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అసలు గవర్నమెంట్ ఎక్కడైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల నుంచి ల్యాండ్ తీసుకునే అధికారం ఎవరికి లేదండి. ప్రజలకు భద్రత కల్పించే ఒక యాక్ట్ తప్ప దీనివల్ల ప్రజలకు నష్టం జరిగే అవకాశం 100% లేదండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ subscribe my channel. Thank you very much.